ఇప్పుడు మీలాంటి ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళ ద్వారా ఇది చాలా మందికి వెళ్తుంది. ఈ రిపుల్ ఎఫెక్ట్ ఇప్పుడు మహానుభావులైన గాంధీ కావచ్చు, అంబేద్కర్ కావచ్చు, వారు కావచ్చు, లేదనుకుంటే మన మదర్ తెరీసా కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, వారి వారి రంగాలలో వాళ్ళు అద్భుతాలు సృష్టించడానికి ఏదో ఒకరోజు తొలి అడుగు వేశారు. ప్రతి కాలానికి ఒక నాయకుడు ఉంటాడు. అది మంచి కాబట్టి ఖచ్చితంగా మంచి వైపు మనం అడుగులు వేయాలి. కాబట్టి విశ్వశాంతి ఇప్పుడున్న పరిస్థితులలో రాదేమో. మనం భర్తృహరి సుభాష శతకంలో ఉత్తముడు ప్రారంభం చేసి కష్టాలు ఎన్ని ఎదురైనా చివరి దాకా వెళ్తాడంట. మధ్యముడు స్టార్ట్ చేసి మధ్యలో వదిలేస్తాడు. అదుముడు ఫెయిల్యూర్ ఊహించుకొని ప్రారంభమే చేయడు. ఒక కవి అంటాడు, ఇట్ ఈస్ బెటర్ టు హ్యావ్ లవ్డ్ అండ్ లాస్ట్ దెన్ నెవర్ టు హ్యావ్ లవ్డ్ ఎట్ ఆల్. అవసరమైతే ప్రేమించు, ఓడిపో, కానీ అసలుకి నేను ప్రేమించలేదు కాదు, నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది, తద్వారా మంచి చెడులు తెలుస్తాయి. కాబట్టి ఈ ప్రయత్నం చేసి అవసరమైతే ఓడిపోదాం, కాకపోతే నేను ప్రయత్నమే చేయను. సో 100% అందులో వెన్న అనే విశ్వశాంతి ఉంది ప్రతి మనిషిలో, మనిషి అనే మజ్జిగలో. మనందరం గరిష్ట సంఖ్యలో ఏకమై సంఘటితమై దాన్ని చిలికితే 51 మంచి ఆలోచనలు ఉంటే మనం మంచి వైపు వెళ్ళిపోతాం. 100లో 49 మాత్రమే మంచి ఉంటే చెడు డామినేట్ చేస్తుంది. కాబట్టి మనందరం ఒక బృందంగా తయారయ్యి మంచి, కానీ రోజు అనుకోవాలి మంచిని. ఒక చెట్టు నుంచి చెబుతాను సామెత, 1,00,000 అగ్గిపుల్లలు తయారు చేస్తాం అంటంగా, కానీ ఒక అగ్గిపుల్ల 1,00,000 చెట్లను కాల్చేస్తుంది కదా. మనిషికి ఇలాంటి చెడు ఆలోచనలు కనుక ఉంటే సమూలంగా నాశనం అయిపోతాడు. అలాంటి వ్యక్తిని కూడా ఒక పుస్తకం, ఒక మంచి మాట ఆపగలిగి అతన్ని మంచి వైపు తీసుకెళ్లే శక్తి. అందుకే ఒక కవి అంటాడు కదా, ఒక సిరా చుక్క 1,00,000 మెదళ్ళకి అదొక, అంటే వాడిని అంటే ఎటువైపు వెళ్ళాలనుకుంటే అటువైపు మనం తీసుకెళ్ళొచ్చు. కాబట్టి రియలీ గన్ను చేయలేని పని పెన్ను చేయాలి. ఈ పుస్తకం 5 కోట్లు ఎందుకు, ఏం చేస్తారు? చాలా బాగుంది. ఇప్పటికే నేను రాసిన ఒక పుస్తకం గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్. నాకు 3 రికార్డులు ఉన్నాయి. నేను 10 మందికి హెల్ప్ చేశాను గిన్నిస్ రికార్డు తెచ్చుకోవడంలో. అదొకటే కాదు, లిమ్కా, ఇండియా, ఏషియా, తెలుగు అన్ని రికార్డులో నా పేరుంది. వాటి కొరకు నేను ప్రయత్నం చేయలేదు అంజలి గారు. ఈ పుస్తకం గురించి ఆలోచిస్తూ వస్తుంటే అవి నాకు బై ప్రోడక్ట్ లాగా వచ్చాయి ఎన్ని సంవత్సరాలు. అబ్సల్యూట్లీ. ఇంతకీ అవేమిటో చెప్పండి ఫస్ట్. హ్యాండీ క్రిస్టల్స్ అని నేను ఒక ప్రముఖ దినపత్రిక సండే మ్యాగజైన్ లో ఇంగ్లీష్ జాతీయాల కథలు అని 2 ఏళ్ళు సీరియల్ రాశా. అది నా తొలి రచన. నెక్స్ట్ వీక్ పాఠకులకి చక్కగా దాన్ని వివరించాలి. ఇంగ్లీష్ ఒక ఇడియం, ఒక జాతీయం అంత రాశాక దాన్ని జనాల లోపలికి తీసుకెళ్లాలంటే ఏదో ఒక మాధ్యమం కావాలిగా, రీచ్ కావాలి. నేను గొప్ప రైటర్ని కాదు అని వెంటనే గిన్నిస్ వాడితో మాట్లాడి పెద్ద పేరు పెడదాం అనుకుంటున్నాను. అన్ని పుస్తకాలకు ఒక పేరు ఉంటుంది కదా, నేను కూడా ఒక పేరు పెడతానయ్యా అని 5,633 అక్షరాలు పెట్టి అంజలి గారు, అంటే మళ్ళీ ఆ పుస్తకం మీద కనపడాలి కదా ఆ ప్రింట్. ఇంకా సన్నగా కూడా పెట్టి ఇంకా పొడిగించవచ్చు. ఒక పెద్దవాళ్ళకు కూడా చూసి ఇది చదవగలం అనేటి వరకు అలా నేను 5,633 అక్షరాల్లో సుదీర్ఘమైన శీర్షిక కలిగిన పుస్తకం, లాంగెస్ట్ టైటిల్ ఆఫ్ ఎ బుక్ అని 2009లో నాకు తొలి గిన్నిస్ రికార్డు వచ్చింది. అది 11-12 ఏళ్ళు వరల్డ్ రికార్డ్, అది ఎవరు బీట్ చేయలే. హ్యాండీ క్రిస్టల్స్, తొలి ప్రారంభపు పదాలు ఇవి, హ్యాండీ క్రిస్టల్స్. ఇక మిగతా బుక్ అది టైటిల్ అంతా నాకు గుర్తు లేదు, అవసరం లేదు, అవసరం లేదు. 40 నిమిషాలు అవుతుంది చూసి చదవడానికే. కాబట్టి ఇప్పుడు నిఘంటువులో పదం కావాలంటే చూసి నేర్చుకుంటాను. అయితే ఒక మంచి టైటిల్ పెట్టాను. అయితే యూత్కి అది ఒక ఇన్స్పిరేషన్ కావాలని, ఇక్కడ నాకెంత వ్యాకరణం వచ్చు, ఎంత గొప్ప పాండిత్యం ఉందని కాకుండా సహజ సంఖ్యలు అనంతం, అలాంటి సృజన ఉంటే, భాష మీద పట్టుంటే మనం కూడా అనంతమైన శీర్షిక పెట్టవచ్చు చూడండి మిత్రమా అని యూత్ని మోటివేట్ చేయడానికి, జనాలకి రీచ్ కావడానికి నేను ఒక ప్రయత్నం చేసి అది సఫలీకృతం అయ్యింది. అదొకటి. తర్వాత ఇంకో యూనివర్సిటీకి లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని, కాళ్ళకి చెప్పులు లేకుండా ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అని లార్జెస్ట్ బేర్ ఫుట్ వాక్ అని ఇంకొక వరల్డ్ రికార్డ్ తీసుకొచ్చాను నేను. 10,000 మంది గ్యాదర్ అయితే 50 మంది ఒక గుంపు, ఒక గ్రూప్, దానికి ఒక లీడరు, ప్రత్యేకంగా తయారు చేయించినటువంటి ఒక వాకింగ్ పాత్ యూనివర్సిటీ ప్రాంగణంలో పాలమూరు విశ్వవిద్యాలయంలో 2009లో ఎంజాయ్ వాకింగ్, ఎంజాయ్ ఫిట్నెస్ అని చైనా వాళ్ళ వరల్డ్ రికార్డుని బద్దలు కొట్టి ఇప్పుడు జాతీయ సేవా పథకం ఉంటుంది ప్రతి యూనివర్సిటీలో. విద్యార్థులను సోషల్ సర్వీస్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళకి ముందే ఒక కనువిప్పు, సమాజానికి సేవ చేయాలనే, అది NSS మోటో, నాట్ మీ బట్ యూ.
అందులో మేము ఏం చేసాము, ఒక వరల్డ్ రికార్డు బద్దలు కొట్టి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించగలిగాం. రైట్. ఒక ముఖలో చెప్పాలంటే ప్రతి విశ్వవిద్యాలయానికి మా యూనివర్సిటీ పేరు మారుమోగిపోయింది. అలా అది రెండవది. తర్వాత మానవీయ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్కి సంబంధించి గుంటూరులో ఒక కళాశాలలో 25,000 మందిని రప్పించి అక్కడ కొన్ని రోజులు విద్యార్థులకు ఒక 1 వీక్ ట్రైనింగ్ ఇప్పించి శిక్షణ అనేది చాలా ఉపయోగపడుతుంది. ట్రైనింగ్ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. మానవీయ నైపుణ్యాలు ఇప్పుడు ప్రతి చోట నిరుద్యోగ సమస్య ఉన్నప్పటికీ యూత్కి మేము ఇన్ని ఉద్యోగాలు ఇస్తామని ఒక కంపెనీ ముందుకు వస్తే మాకు కావాల్సిన గుణగణాలు లక్షణాలు వీళ్ళలో లేరండి, వీళ్ళు ఉద్యోగాలకు పనికి రారు అంటే అన్ఎంప్లాయ్మెంట్ కంటే అన్ఎంప్లాయబిలిటీ ప్రాబ్లం వచ్చింది. స్కిల్డ్ లేబర్ దొరకట్లేదని చెప్తున్నారు కదా. దాన్ని అధిగమించడానికి అందరినీ ఆకర్షిస్తూ మేము ఏం చేసామంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పోస్ట్ కార్డు ఇచ్చాం. అంజలి గారు 25,000 మందికి ఇచ్చాం. అందరూ కూర్చొని నిజాయితీగా ఒకరికి నైపుణ్యాలు చాలా ప్రధానం, మనం నేర్చుకోవాలి, ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు, మనం కూడా మనకు నచ్చిన ఒక శిక్షణ తీసుకుని ముందుకు వెళ్ళాలని ఉత్తరం రాయాలి. మోస్ట్ పోస్ట్ కార్డ్స్ సెంట్ ఫ్రమ్ ఏ సింగిల్ లొకేషన్ సైమల్టేనియస్లీ. అలా 25,000 మంది పాల్గొంటే అందులో 14,004 క్వాలిఫై అయ్యారు. అందులో మిగతా అన్ని డిస్క్వాలిఫై అయ్యారు. ఇప్పుడు అది వరల్డ్ రికార్డ్ అన్నట్టు 14,004 అనేది. అది మానవీయ నైపుణ్యాల యొక్క ప్రాధాన్యత మీద చేశా. ప్లస్ వాళ్ళ నైపుణ్యాలు ఉండే చాలామంది వాళ్ళు నా హెల్ప్ అడిగారు, మీరు అలా చేశారు కదా అంటే వై నాట్ అని ఇంకో 10 మందికి కూడా నేను వరల్డ్ రికార్డ్ తెచ్చుకోవడంలో హెల్ప్ చేశాను అంజలి గారు. ఇవన్నీ కూడా ఆ తర్వాత లిమ్కా వాళ్ళు, ఇండియా వాళ్ళు, ఏషియా బుక్ రికార్డు, తెలుగు అన్నిట్లో కూడా దీన్ని నమోదు చేసుకున్నారు. సో నాకు కూడా చాలా అంటే యూత్ని మోటివేట్ చేయొచ్చు కదా అనేది ఒకటి. అప్పటికే నేను జర్నలిస్ట్ టీచర్గా ఉన్నాను, రైటర్ కావటం, యూనివర్సిటీ గవర్నమెంట్ టీచర్ కావటం, అది కూడా ఇవన్నీ నాకు బాగా కలిసి వచ్చాయి.